హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కందం కోడలు అనుస్వల్ ఛానల్. మేము పొంగల్ హాలిడేస్కి వెళ్ళేటప్పుడు అడ్డదేగలు వెళ్తున్నామని చెప్పాను కదా. అడ్డదేగలకి దగ్గరలో మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. అందులో ఒకటి పింజురుకొండ. ఈ సండే పూట మేము పింజురుకొండ వెళ్ళాము. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే. పైగా చల్లకాలం మధ్యాహ్నం అయినా సరే ఇంకా చల్లగానే ఉంది. అందుకని చెప్పేసి మా పెద్ద అబ్బాయి స్వెటర్ వేసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి సినిమా షూటింగ్స్ అవి కూడా జరుగుతాయి. మా పెళ్ళైన కొత్తలో అయితే వర్ణ సినిమా తీశారు. మేము అడదెగలు ఎప్పుడు వచ్చినా సరే పింజురుకొండ ఇంకా మద్దిగడ్డ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. ఇటువంటి ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వం. ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకుని ఈ ప్లేసెస్కి అయితే వెళ్తూ ఉంటాము. ఇక్కడ ప్లేసెస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి సిటీలో ఉంటాం కాబట్టి ఆ పొల్యూషన్ అవి ఇవి అని చెప్పేసి ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటాము. ఇంకా ఆఫీస్కి వెళ్ళే ఆడవిడి, పిల్లలేమో స్కూల్కి వెళ్ళే ఆడవిడి, ఆ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మేము అడ్డదేగలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళి పిల్లల్ని సరదాగా ఎంజాయ్ చేపిస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ వాటర్ వచ్చేసి కొంచెం పొల్యూషన్ అయిపోయింది. మొత్తం ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవ్వట్లేదు. వర్షాకాలం అయితే ఫాస్ట్గా ఫ్లో అయిపోయేది, కానీ వాటర్ తక్కువ ఉండడం వల్ల కొంచెం స్ట్రక్ అయిపోయింది. మొత్తం చెత్త అంతా ఒక చోటకు ఆగిపోయింది. మేమైతే జాగ్రత్తగా ఎక్కి దిగుతున్నాము ఆ కొండలన్నీ. ఎంత ఎత్తైన కొండలైనా సరే మా పిల్లలు అస్సలు నేను ఎక్కలేను అని మారం చేయకుండా చక్కగా ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నారు. ఆ కొండలన్నీ దాటుకుంటూ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే చిన్న శివలింగం ఉంటుంది, గుహలా కనబడుతుంది కదా, అక్కడ చిన్ని గుహలా ఉంటుంది. ఆ గుహలో శివలింగం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుందామని మొత్తం ఆ కొండలన్నీ ఎక్కుకుంటూ వచ్చి దేవుడికి కొబ్బరికాయ కొట్టుకుని ఆ కొబ్బరి మొత్తం నీళ్ళల్లో వేసేస్తాము. అక్కడే శివలింగం దగ్గరే. ఇక్కడ శివరాత్రి వచ్చినప్పుడు కూడా చాలా బాగా చేస్తారు. ఇంత కొండ లోపల అయినా సరే ఎలా చేస్తారు అనుకుంటారా, చాలా బాగా చేస్తారు. ఆ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామం వాళ్ళందరూ వచ్చి చాలా బాగా చేసుకుంటారంట శివరాత్రి పూట అయితే. మేమైతే చక్కగా కొబ్బరి కొట్టేసుకుని దండం పెట్టేసుకుని వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడికి ఈ సండే పూట వెళ్ళాము కదా అని చికెన్ తీసుకుని వెళ్ళాము. మేమైతే అక్కడ వాటర్ ఎలా ఉంటాయి ఏటా అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకుని వెళ్ళాను. ఆ వాటర్తోనే చికెన్ని శుభ్రం కడిగేసుకొని ఆ చికెన్కి ఉప్పు కారం జస్ట్ చికెన్ మసాలా పౌడర్ అప్లై చేసేసుకుని బాగా మ్యారినేట్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. తర్వాత ఇక్కడ అంతా వెదురుకు సంబంధించిన పుల్లలు ఉంటాయి. ఆ వెదురు పుల్లల్లో సన్నగా చెక్కుకొని వాటితో ఈ చికెన్ని గుచ్చి కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటాము. ముందు కలిపేస్తే కొంచెం ఉప్పు కారం మసాలా పట్టుకుంటుంది కదా అనేసి ముందుగా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేశాను. తర్వాత ఈ సన్నటి పుల్లలకి వెదురు పుల్లలకి అయితే చికెన్ గుచ్చుకొని తర్వాత కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటాను. అస్సలు ఆయిల్ లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, ఏమీ లేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే చుట్టుపక్కల చిన్న చిన్న రాళ్ళు ఏరుకొని చిన్నగా పొయ్యి పెట్టి మళ్ళీ దానికి కట్టెల పొయ్యి కూడా పెట్టుకున్నాము. మొత్తం చుట్టుపక్కలంతా ఎండిపోయిన పుల్లలన్నీ ఏరుకుని చక్కగా పుల్లలు పెట్టి మంట పెట్టి చికెన్ కాలుస్తుంటే మా పిల్లలిద్దరూ చక్కగా రాళ్ళ మీద పడుకుని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నేను మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటామన్నమాట. ఎందుకంటే మనకి ఈ సిటీలో అంత ఎంజాయ్ చేయడానికి అంత మంచి మంచి ప్లేసెస్ అయితే ఉండవు కదా. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే నేనైతే చికెన్ రెడీ చేసేసాను. చికెన్ని ఆయిల్ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడిగా అలా కాల్చుతూ ఉంటే అలా తింటూ ఉన్నారు పిల్లలు. నేను మొత్తం చికెన్ అయితే కొంచెమే తీసుకెళ్ళాము. ఆ చికెన్ని చక్కగా కాల్చుకుని తినేసి ఇంకొంచెం ముందరకు వెళ్ళాము. ఇంకొంచెం ముందరకు వెళ్తే ఇంకా మంచిగా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడైతే మా పెద్దోడు ఇంకొంచెం ముందర వస్తే స్విమ్మింగ్ చేద్దామమ్మా చాలా బాగుంది అనేసి అన్నాడు. ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ అది చాలా బాగుంది, అందుకని చెప్పేసి స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాడు. కానీ చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఈ కొండలన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోదాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వచ్చి స్విమ్మింగ్ చేద్ది కానీ అనేసి అన్నాము. ఎందుకంటే ఇక్కడికి అడ్డదేగలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి పింజురుకొండ కానీ మద్దిగడ్డ కానీ ఖచ్చితంగా వస్తాము. ఈ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వము వచ్చినప్పుడల్లా. అందుకని చెప్పి నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్విమ్మింగ్ చేద్ది అని చెప్పేసి అన్నాము. వాడు కూడా కన్విన్స్ అయిపోయాడు. ఇంకా మేమైతే మొత్తం
ఆ చుట్టుపక్కలంతా చాలా బాగుంది. చూసుకుంటూ అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ వెతుక్కుంటూ చక్కగా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. మొత్తం ఈ కొండలన్నీ మళ్ళీ ఎక్కి వెనక్కి వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసి ఈ కొండలన్నీ మళ్ళీ ఎక్కుతున్నాము. ఇంత ఎత్తైన కొండలైనా సరే మా చిన్నోడికి అస్సలు కాలు నొప్పులు రాలేదంట. మాకైనా కాలు నొప్పులు వచ్చినాయి అని చెప్పామేమో కానీ వీడికైతే మాత్రం అసలు కాలు నొప్పులే లేవు. చాలా బాగుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈసారికి పింజురుకొండ నది చూపించాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అడ్డదీగల దగ్గరలో మద్దిగడ్డ ప్రాజెక్ట్ చూపిస్తాను. అది కూడా సూపర్ ఉంటుంది ప్లేస్ అయితే. అక్కడ మద్దిగడ్డ చేపలు చాలా ఫేమస్, సూపర్ ఉంటుంది టేస్ట్. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి